వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గైస్, బేసికల్గా మనకు మన చెన్నైలో ఈవెంట్ జరిగింది. సో దాని రిలేటెడ్ అనమాట. ఎందుకంటే లైక్ దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు, మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా 20 minutes 25 minutes ఆచిన వంది సార్ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు. ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్. ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. నేను అన్నా లేదురా బాబు, నేను లోపలికి వెళ్తే వదలట్లా, ఓకేనా. లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్, సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, కరెక్టే మీరు చేసింది. మనకేం కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి, అడగపోతే ఎవరు కరెక్టే కదా బన్నీ. అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ మీద వచ్చి మనకి క్రెడిట్ అయినా. బేసిక్గా ఏంటంటే లైక్ మనకి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసాము, లైక్ చేంజ్ అయ్యారు అని చెప్పేసి. తమన్ గారిని యూజ్ చేసుకోవడము, శ్యామ్ సిఎస్ గారిని యూజ్ చేసుకోవడము, అజనీష్ లోక్నేష్ గారు అని చెప్పేసి. సో ఇలా బ్యాక్ ఎండ్లో చాలా నడిచింది, లైక్ 1 month నుంచి నడుస్తూనే ఉంది ఈ పంచాయతీ. సో మనం కూడా ఒక వీడియో చేయడం కూడా జరిగింది. ఏమంటే లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఈవెంట్ చేశారు. అతను ఓన్ ఈవెంట్స్ చేసుకుంటా ఉన్నారు. సో దానివల్ల మళ్ళీ ఇది కంగువా మూవీ రావడము, లైక్ ఇంకా వేరే మూవీస్ అతను కమిట్ అవ్వడము, కుబేరా కానీ. సో మేబీ దానివల్ల అతను టైం ఇవ్వలేడేమో అని వీళ్ళే ముందు డిసైడ్ అయ్యారు, ఎవరు, మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు. సో అక్కడ ఏమైందంటే వాళ్ళు అడిగిండాల్సింది. సో అది ఎందుకో మరి ఎట్లా ఏమైందో మనకు తెలియదు, బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సో బట్ ఓవరాల్గా ఇష్యూ చూసుకుంటే లాస్ట్ 1 month నుంచి నడుస్తూ ఉంది. ఇంకోటి తమన్ గారు కూడా డాకు టీజర్ లాంచ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. సో నేనైతే 15 days టైంలో బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ చేయమన్నారు. బట్ అది అతను 15 daysలో అయితే నేను కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేను, ఒక సాంగ్ వరకు చేయగలను అనేది చెప్పారు. సో అది అతను బాగా వచ్చింది, వాళ్ళకు కూడా నచ్చింది అనేది విషయం కూడా చెప్పారు. ఇంకా అజీష్ గారు అండ్ శ్యామ్ సిఎస్ గారు అయితే బయటకు వచ్చేవారేమో అఫీషియల్గా ఏం చెప్పలేదు. బట్ తమన్ గారు ఒకరు మాత్రం అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి చెప్పారు. సో ఇంకా ఓవరాల్గా అయితే లైక్ మూవీ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎక్కడ అంతా ఓకే నడుస్తూ ఉంది. బట్ సడన్గా చెన్నై ఈవెంట్లో ఇలా రావడం అనేది, చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇండైరెక్ట్గా లైక్ నాకు టైం ఇవ్వాల్సింది, లైక్ ప్రొడ్యూసర్స్ గారు నాకు మీకు లవ్ ఉన్న చోట ఎక్స్పెక్టేషన్స్, లైక్ ఇప్పుడు లవ్ ఉన్నతో పాటు నేను కూడా ఎక్కువ ఇస్తాననే లెవెల్లో చెప్పాడు. బట్ తర్వాత కూడా నేను పేమెంట్ కూడా ఏదైనా అడిగి తీసుకోవాలి, పేమెంట్ అయినా కానీ వాళ్ళ మ్యూజిక్ అయినా కానీ నాకు ఈ టైంకి ఇవ్వాలి అంటే ఇచ్చేవాడిని అన్నట్టు చెప్పారు. ఇంకోటి ఇంతకుముందు కూడా ఒక ఇష్యూ అయింది దీని రిలేటెడే, లైక్ బోయపాటి గారి లెజెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఆడియో లాంచ్. సో దాంట్లో ఏమైందంటే లైక్ ఆల్రెడీ బోయపాటి గారు ఇలా అంటారనమాట. సో నేను ఆర్ఆర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మిక్సింగ్కి దేవిశ్రీ ప్రసాద్ గారు రారు. సో అందుకే నేనే దగ్గరుండి పిలిపించుకొని చేయించుకున్నాను, రాత్రి నిద్ర లేకుండా, సో అతను ఎక్కడికి లేకుండా అన్నట్టు చెప్పాడు అనమాట. సో ఇమ్మీడియట్గా దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేసి, సో నేను అలా చేయలేదు, నేను ఏదైనా సినిమా ఒప్పుకుంటే కంపల్సరీ ఐ విల్ గివ్ మై 100% అనే లెవెల్లో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అది వీడియో కూడా ఆన్లైన్లో హల్చల్ అవుతా ఉంది ఇప్పుడు. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక విధంగా కరెక్ట్, ఎందుకంటే ఆ టైంలో చేసి ఉండొచ్చు, మేబీ అతను అనుకున్న టైంలో రాకపోయి ఉండొచ్చు, లేకుంటే లైక్ వేరే వర్క్ ఉండి ఉండొచ్చు. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా లైక్ వాళ్ళు చేయించుకోవడంలో ఉంటుంది ఏ విధంగా కూడా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇప్పుడు అదంతా సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. ఇంకోటి ఏంటంటే మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కూడా దానికి షాక్ అయ్యారనమాట. దేవిశ్రీ గారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కూడా మేము అంతా బాగానే చూసుకున్నాం కదా, ఎందుకు సడన్గా ఇలా అనేది చెప్పడం జరిగింది. సో కమింగ్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు మూవీస్ చూసుకుంటే లైక్ మైత్రి మూవీ మేకర్స్కి ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కమింగ్ టు రంగస్థలం కానీ, శ్రీమంతుడు వాజ్ బిగ్ బ్లాక్ బస్టర్, ఇంకోటి అది రంగస్థలము, ఇంకా చాలా ఉన్నాయి, 2 వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ 4-5 బ్యాంగర్ మూవీస్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో ఇలా స్టేజ్ మీద ఎక్కి చెప్పడము అనేది ఎందుకు వచ్చిందని, ఎందుకంటే లైక్ యాంకర్ కూడా చెప్తా ఉండే అనమాట. మన వాట్సాప్లో జరగాల, తమిళ్లో చెప్పారు, నాకు కూడా ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు వర్డ్స్ అవి తమిళ్లో వచ్చు కానీ, బట్ వాళ్ళు చెప్పినప్పుడు సరిగ్గా వినపడలేదు. సో అది ఇంటర్నల్గా మాట్లాడుకుంటే బాగుండేది అని నాకు కూడా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ గారు డైరెక్ట్ మాట్లాడకపోయినా కూడా ఇంటర్నల్గా మాట్లాడుకుంటే అయిపోయింది. బట్ ఏమో అతను ఆవేశంలో ఉండి
లైక్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని చేంజ్ చేయడము, తమన్ గారు వచ్చారు కదా మధ్యలో, మేబీ ఆ విషయంలో హట్ అయినందుకు అలా స్టేజ్ మీద చెప్పాడని నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాడు కూడా చెప్పలేదు మాకు దేవిశ్రీ వల్ల ప్రాబ్లం ఏంది, మేము అందుకే చేంజ్ చేసాము అనేది చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ అయ్యారు, అతను ఈవెంట్స్ వల్ల బిజీ అయ్యారు, ఇంకా అతను మనకి ఇవ్వడేమో అని వీళ్ళే డిసైడ్ అయ్యి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బట్ కంగువ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసినట్టే చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ అది కూడా జస్ట్ 15-20 డేస్ గ్యాప్ ఉండడం వల్ల ఏమైందంటే, సో కొంతవరకు బాగుంది కానీ అంత కొన్ని సీన్ల వరకు కొన్ని ఎమోషన్స్ దగ్గర బాగుంది. బట్ ఓవరాల్గా అయితే నాకైతే అంత సరిగా అనిపించలేదు. మూవీ కూడా ఫ్లాప్ అవడం వల్ల దెబ్బడైపోయింది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఓవరాల్గా అయితే లైక్ ఇది ఇంటర్నల్గా వాళ్ళు బ్యాక్ ఎండ్లో మాట్లాడుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అనవసరంగా స్టేజ్ మీద ఇలా అనడం అనేది నాకైతే అంతవరకు కరెక్ట్ కాదనిపించింది. ఓకే, లెట్స్ సీ మరి. లైక్ ఓవరాల్గా అయితే మూవీ బాగా వచ్చింది, కంప్లీట్ అయిపోతుంది, ఫైనల్ మిక్సింగ్ అంతా అయిపోయింది. హోప్ఫుల్లీ మనకు అట్లీస్ట్ 4th నైట్ షోస్ పడాలి కాబట్టి అట్లీస్ట్ షూటింగ్ నిన్న మొన్న కంప్లీట్ అయింది. అట్లీస్ట్ బై థర్డ్ మార్నింగ్కో వచ్చేస్తే యూఎస్ ప్రీమియర్స్ వెళ్తాయి, మళ్ళీ ఇక్కడ కూడా రావాలి కాబట్టి. సో హోప్ఫుల్లీ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కాబట్టి మూవీ థర్డ్కి వచ్చేస్తే బాగుంటుంది. సో ఇంకా దేవిశ్రీ గారు అనేది విల్సి అదైతే మీరేమనుకుంటారో ఓవరాల్గా దేవిశ్రీ కరెక్టా, మైత్రి మూవీ మేకర్స్ కరెక్టా, అలా మ్యూజిక్ డైరెక్టర్ని చేంజ్ చేయడం అనేది మీరు కూడా ఒకసారి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.